లెట్ us స్టార్ట్ విత్ ఆపరేటింగ్ సెగ్మెంట్స్. ఓకే, ఇందులో మెయిన్ నువ్వు గుర్తుంచుకోవాల్సినవి ఈ 3 డెఫినేషన్లు. ఏంటి ఆపరేటింగ్ సెగ్మెంట్ అంటే ఏంటి చూడు. ఆపరేటింగ్ సెగ్మెంట్స్లో మనం గుర్తుంచుకోవాల్సినవి చాలా తక్కువ ఉంటాయి. ఫస్ట్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ది డెఫినేషన్. ఏంటి an operating segment is a component of an entity. ఆ ఎంటిటీకి it should earn revenue and incur expenses regularly reviewed by the CODM. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రీట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. ఓకే, సో ఆపరేటింగ్ సెగ్మెంట్ అంటే ఏంటి? ది అగ్రిగేషన్ క్రైటీరియా ఇక్కడ నేను చెప్తాను చూడు. ఆ తర్వాత థ్రెషోల్డ్ లిమిట్స్. 1 సెకండ్, అగ్రిగేషన్ క్రైటీరియా కదా, ఈ డెఫినేషన్ అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, పైన వెళ్ళిపోతుంది చూడు. 2 or more operating segments may be aggregated with similar economic characteristics and similar each of the following, like in respect of nature of the products, nature of production, the type of customer and methods used to distribute their products. That's it, aggregation criteria. The most important thing is threshold limit. Okay, ఈ threshold limit అనేది నేను ఇక్కడ రాసాను చూడు నోట్స్లో. ఏంటి ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ రెవెన్యూ కనుక ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ రెవెన్యూ కనుక ఈజ్ ఈక్వల్ టు 10% ఆర్ మోర్. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు 10% ఆర్ మోర్. ఇంకేంటి అబ్సల్యూట్ అమౌంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ 10% ఆర్ మోర్. అసెట్స్, ఆల్ అసెట్స్ ఇంటూ 10% ఆర్ మోర్. సో టోటల్గా తెలియాల్సింది ఏంటంటే ప్రాఫిట్ అయినా లాస్ అయినా రెవెన్యూ అయినా అసెట్స్ అయినా అన్నీ కూడా 10% ఆర్ మోర్ ఉంటే దాన్ని మనం రిపోర్ట్ చేయాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే మినిమం 75% ఆఫ్ ఎక్స్టర్నల్ రెవెన్యూ క్రైటీరియా అని ఇంకోటి ఉంటుంది. ఇదేంటంటే టోటల్ ఎక్స్టర్నల్ రెవెన్యూ మీద 75% కట్టి ఏదైతే వస్తుందో, సో మనం రిపోర్టింగ్ ఇచ్చేవి టోటల్ మనం ఎవరినైతే ఏ ఆపరేటింగ్ సెగ్మెంట్స్ మనం రిపోర్ట్ ఇస్తామో వీటిలన్నింటిని కూడా కలిపి టుగెదర్ చేసినప్పుడు ఆ 75%కి ఈక్వల్ అయితే అవన్నీ కూడా రిపోర్ట్ చేస్తాం. ఆల్ రిపోర్టింగ్ సెగ్మెంట్స్ షుడ్ బి అట్లీస్ట్ టు దిస్, ఇఫ్ నాట్ యాడ్ మోర్ సెగ్మెంట్స్. ఇంతే, ఆపరేటింగ్ సెగ్మెంట్స్ అయిపోయింది. లెట్ us గో టు సమ్స్. సో లెట్ us గో విత్ ఇలిస్ట్రేషన్ 8. ఇలిస్ట్రేషన్ 8 కదా మన ఫస్ట్ క్వశ్చన్. ఆడేం అడిగాడు? ఎక్స్టర్నల్ రెవెన్యూ ఇచ్చాడు, ఇంటర్నల్ రెవెన్యూ ఇచ్చాడు, ప్రాఫిట్, అసెట్స్ ఇచ్చాడు, కంపెనీస్ సెగ్మెంట్స్ ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద సెగ్మెంట్స్ వుడ్ బి రిపోర్టబుల్ యాజ్ పర్ ద క్రైటీరియా ప్రిస్క్రైబ్డ్ బై 108. సో ఫస్ట్ ఏం చేయాలి? మనకి 3 క్రైటీరియాస్ ఉన్నాయి. 3 క్రైటీరియాస్లో మనకి ఇంటర్నల్ రెవెన్యూ ఇచ్చాడు, ఎక్స్టర్నల్ రెవెన్యూ ఇచ్చాడు, ప్రాఫిట్ ఇచ్చాడు, అసెట్స్ ఇచ్చాడు. ఈ 3 కేటగిరీస్లో మనం 10% తీసుకుంటాం. ఓకేనా? సో మెయిన్ ఇందులో గుర్తుంచుకోవాల్సింది జస్ట్ యూ హ్యావ్ టు ఫార్మేట్, ఒక ఫ్లో తెలియాలి చూడు. ఫస్ట్ ఇది ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ రెవెన్యూ ఇంటూ 10% ఏదైతే చేస్తామో అది మోర్ దెన్ 10% ఉంటే వాటిని మనం రిపోర్ట్ చేస్తాం. ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు చూడు. ఇంటర్నల్ రెవెన్యూ 108, ఎక్స్టర్నల్ రెవెన్యూ 45. ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ రెండు కలిపితే 153 lakhs. సో ఈ రెండింటి మీద 153 lakhs ఇంటూ 10% 15,30,000. సో ఏదైతే రిపోర్టింగ్ సెగ్మెంటు 15,30,000 వెళ్తుందో దాన్ని మనం రిపోర్ట్ చేస్తాం. అది ఇంటర్నల్ అవని ఎక్స్టర్నల్ ఎక్కడైనా రెవెన్యూ క్రాస్ చేయండి. ఓకేనా? సో ఇచ్చిన సెగ్మెంట్స్ అన్నీ ఇలా రాసుకుంటున్నా. ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆయుర్వేద, అదర్స్. ఓకే, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆయుర్వేద, అదర్స్. టోటల్ ఆఫ్ ద ఎంటిటీ టోటల్ ఎంత వచ్చింది? ఎక్స్టర్నల్ రెవెన్యూ టోటల్ ఎంత? 108. ఓకే, ఎక్స్టర్నల్ 108. ఇంటర్నల్ ఎంత? 45 lakhs. రైట్, టోటల్ కలిపితే 153 lakhs. రైట్, అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం? 153 lakhs మీద మనం రిపోర్టింగ్ సెగ్మెంట్ ఎంత వచ్చింది? 15,30,000. ఏదైతే 15,30,000 క్రాస్ అవుతుందో వాటిని మనం రిపోర్ట్ చేస్తాం. ఫార్మర్ రిపోర్ట్ దాటింది కాబట్టి చూడు అలా ఇచ్చిన రాసుకో. ఎక్స్టర్నల్ దాంతో ఇచ్చాడు. ఫార్మా 97 lakhs, ఎఫ్ఎంసీజీ 0, దాని తర్వాత ఆయుర్వేద 3 lakhs, అదర్స్ ఎంత? 8 lakhs. దాని తర్వాత ఇంటర్నల్ చూడు, నిల్లు. ఫార్మా, ఎఫ్ఎంసీజీ ఎంత? 4 lakhs, ఆయుర్వేద నిల్లు. దాని తర్వాత అదర్స్ ఎంత? 41 lakhs. రైట్, మనది ఏదైతే 15,30,000 క్రాస్ అయిందో అప్పుడు ఇస్తాం. అది ఇంటర్నల్ అవును, ఎక్స్టర్నల్ అవును, ఎక్కడ టోటల్గా క్రాస్ అయినా సరే మనం వాటిని రిపోర్ట్ చేస్తాం. 97 lakhs క్రాస్ అయిపోయింది, 4 lakhs క్రాస్ అవ్వలేదు, ఇక్కడ చేయం, ఇక్కడ క్రాస్ అవ్వలేదు, ఇక్కడ కానీ అదర్స్ క్రాస్ అయింది. కానీ అదర్స్ సెగ్మెంట్స్ అనేవి చూడు, ఇక్కడ అదర్స్ దాటింది. మరి ఇది ఎందుకు రిపోర్ట్ చేయట్లేదు అంటావా? ఇంకా ఆల్ అదర్స్ కదా అవి. సో ఇక్కడ ఏంటంటే సింపుల్ ఏమీ లేదు. అదర్స్ అనేవి ఇంకా మనం సెగ్మెంట్స్ కాకుండా మిగిలిన అన్నీ కూడా ఇది ఎప్పుడు పట్టించుకోక అదర్స్. ఓకే, డన్. సో ఇక్కడతో ఇది అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి? మరి ఇలిస్ట్రేషన్ ఏంటి కదా మనం చేస్తాం.
ఫస్ట్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెవెన్యూ చేసిన తర్వాత ఏం చేయాలి, అబ్సల్యూట్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ తీసుకుంటాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ప్రాఫిట్ టోటల్ ఏది హైయెస్ట్ ప్రాఫిట్ ఇందులో, టోటల్ ప్రాఫిట్ 30 lakhs. 30 lakhs మీద 10% కడితే ఎంత, 3 lakhs. సో నీకు ఇచ్చిన ఎంటిటీస్ అండ్ ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆయుర్వేద, అదర్స్. ప్రాఫిట్ రెస్పెక్ట్ టు సెగ్మెంట్స్ యొక్క ప్రాఫిట్స్. అప్పుడు రిపోర్టింగ్ సెగ్మెంట్లో ఏం చేస్తాడు, ఏదైతే 3 lakhs క్రాస్ అవుతుందో అదర్స్ వదిలేసి మిగిలిన ఒక పట్టు కన్సిడర్ చేయి. 3 lakhs ఇది క్రాస్ అయింది, ఇది క్రాస్ అవ్వలేదు, ఇది క్రాస్ అవ్వలేదు. సో వీ విల్ రిపోర్ట్ ఓన్లీ ఫార్మా. నెక్స్ట్ ఇంకేముంది, నెక్స్ట్ చెవులు పగిలిపోతున్నాయి. నెక్స్ట్ ఎసెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడు, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆయుర్వేద, అదర్స్. టోటల్ ఎసెట్స్ ఎంత ఉంది, 55. ఇచ్చినవి రాసుకో, టోటల్ ఎసెట్స్ రెస్పెక్ట్ టు సెగ్మెంట్స్ రాస్తాను. అప్పుడు ఏమన్నాడు, ఎసెట్స్ కనుక టోటల్ 10% క్రాస్ అయితే వాటిలో మనం రిపోర్టింగ్ చేయాలి, రైట్. ఇక్కడ ఏది క్రాస్ అవుతుంది, టోటల్ 90 lakhs కదా, రైట్. ఇక్కడ 90 lakhs ఇంటూ 10% ఎంత 9 lakhs. 9 lakhs ఎక్కడైతే క్రాస్ అవుతుందో వాటిలో మనం రిపోర్ట్ చేస్తాం. రిపోర్టింగ్ సెగ్మెంట్ ఫార్మా రిపోర్ట్ చేస్తాం. 25 lakhs ఇవి రిపోర్ట్ చేస్తాం. ఈ రెండు రిపోర్ట్ చేయం. అదర్స్ అనేది పట్టించుకోక, అది ఎప్పుడూ రిపోర్ట్ చేయి, ఓకే. నెక్స్ట్ వాడేమన్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెగ్మెంట్స్ వుడ్ బి రిపోర్టబుల్ యాజ్ పర్ ద క్రైటీరియా ప్రిస్క్రైబ్డ్ ఇన్ 108. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, మొత్తం ఇచ్చినవన్నీ ఒకే చోట నీట్గా ఆర్డర్ చేసుకుని ఏమేమి సెగ్మెంట్స్ రిపోర్ట్ చేస్తాం చూడు. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెవెన్యూ ప్రకారం ఫార్మా రిపోర్ట్ చేస్తున్నాం, అబ్సల్యూట్ అమౌంట్ ప్రకారం ఫార్మా, ఎసెట్స్ ప్రకారం ఎఫ్ఎంసీజీ, ఇవన్నీ రిపోర్ట్ చేస్తున్నాం. అయితే ఇది యాక్చువల్లీ ఇక్కడ అక్కర్లేదు, బట్ వీఆర్ డూయింగ్ జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్. ఎక్స్టర్నల్ రెవెన్యూ మెట్ అని చెప్పి ఎక్స్టర్నల్ రెవెన్యూ కనుక 75% క్యాలిక్యులేట్ చేస్తాం. మొత్తం ఎక్స్టర్నల్ రెవెన్యూ అంత ఇక్కడ 108 lakhs. 108 lakhs ఇంటూ 75% ఈజ్ ఈక్వల్ టు 81 lakhs, రైట్. ఇందులో రిపోర్టింగ్ సెగ్మెంట్స్ ఏఎం, ఫార్మా, ఎఫ్ఎంసీజీ. టోటల్ ఎక్స్టర్నల్ రెవెన్యూ ఎంత, టోటల్ రెస్పెక్ట్ టు చూడు, మొత్తం మనం రిపోర్ట్ చేయాల్సినంత మినిమం 81 lakhs ఉన్నది. ఆపరేటింగ్ సెగ్మెంట్స్ మనం రిపోర్ట్ చేయాలి. ఫార్మా ఒక్కటే ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, 97 lakhs కంట్రిబ్యూట్ చేసేస్తుంది. సో ఆ పాయింట్లో చూసుకుంటే, ఇఫ్ ద టోటల్ ఎక్స్టర్నల్ రెవెన్యూ రిపోర్టెడ్ ఆపరేటింగ్ సెగ్మెంట్స్ లెస్ దాన్ 75%, additional operating segments need to be added even if they do not met the criteria. అంటే ఏమంటాడంటే, ఈవెన్ ఇక్కడ ఎక్స్టర్నల్ రెవెన్యూ 75% క్రైటీరియా అంటే ఎంత చూడు, ఇక్కడ పాయింట్ ఎక్స్టర్నల్ రెవెన్యూ 75% అంటే 81 lakhs. ఇది మీట్ అయ్యే వరకు మనం ఏం చేయాలంటే అన్నీ 1 second రిపోర్ట్ చేస్తూ రావాలి, ఓకేనా. అంటే ఇక్కడ 81 lakhsని చూపించాలి. ఫార్మా ఇట్ సెల్ఫ్ కమింగ్ 97 lakhs కాబట్టి ఇంకేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. Segment C, X Limited has identified 4 operating segments for which revenue data is given below. External revenue, internal revenue, total. Additional information. Segment C is a new business unit and management expect this segment to make a significant contribution to external revenue in the coming years. ఓకే, సెగ్మెంట్ సి గురించి ఏది చెప్పాడు, విచ్ ఆఫ్ ద సెగ్మెంట్స్ వుడ్ బి రిపోర్టబుల్ అండర్ ద క్రైటీరియా 108. రిపోర్ట్ చేసే సెగ్మెంట్స్ ఏంటి, ఫస్ట్ ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ రెవెన్యూ 10% ప్రాసెస్ చూస్తాం. సో మనం ఏం చేస్తాం, ఎక్స్టర్నల్ రెవెన్యూ, ఇంటర్నల్ రెవెన్యూ ఇచ్చిన సెగ్మెంట్స్ అని రాసుకో, ఏబిసిడి. ఓకే, టోటల్ ఎంత వచ్చిందో, టోటల్ 50 lakhs. ఇచ్చిన ఎన్ని రాసుకున్న 30 lakhs, 6,50,000, 8,50,000, 5 lakhs. దాని తర్వాత ఇంటర్నల్ రెవెన్యూ కూడా ఇచ్చింది రాసుకున్నా. ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది, 100 lakhs ఇంటూ 10% అంటే 10 lakhs. అబౌవ్ 10 lakhs కానీ అంతకన్నా ఎక్కువ ఉన్న వాటిని మనం రిపోర్ట్ చేయాలి. ఇక్కడ దీన్ని రిపోర్ట్ చేస్తున్నాను, దీన్ని రిపోర్ట్ ఇంకేమైనా రిపోర్ట్ చేస్తాను. డియూత్ కూడా 49 lakhs కాబట్టి ఈ రెండు రిపోర్ట్ చేస్తాను యాజ్ పర్ ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ రెవెన్యూ క్రైటీరియా బేస్ మీద. దాని తర్వాత అసెట్స్, ప్రాఫిట్స్, ఎక్స్టర్నల్ రెవెన్యూ. ఇంకంతేనా, వాడు ఇంకేం ఇవ్వలేదా. ఎక్స్టర్నల్ రెవెన్యూ, ఇంటర్నల్ రెవెన్యూ ఒకటే ఇచ్చాడు. ఇప్పుడు ఎక్స్టర్నల్ రెవెన్యూ మీద 75% కట్టు. మొత్తం 50 lakhs ఇంటూ 75% కడితే 37,50,000, రైట్. అప్పుడు 37,50,000 అయితే మనం ఏం చేయాలి, రిపోర్టింగ్ 37,50,000 వర్త్ చూపించాలి మన రిపోర్టింగ్లో. కానీ మనం ఏది రిపోర్ట్ చేస్తున్నాం, ఏదో ఒక్కదాన్నే రిపోర్ట్ చేస్తున్నాం, రైట్. చూడు, ఏ ఒక్కదాన్నే రిపోర్ట్, దాన్ని అది ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, 30 lakhs. అంటే ఇంకా మనం ఎంత 7,50,000 రూపీస్ వర్త్ని చూపించాలి రిపోర్టింగ్ ఆపరేటింగ్ సెగ్మెంట్స్లో. ఓకే, అయితే మనకి ఇంకా మిగిలిన ఎవరున్నారు, ఏబిసిడి, ఎవరన్నా తీసుకోవచ్చు నువ్వు. కాకపోతే వాడు ఏం చెప్తుందంటే, నీకు అక్కడ క్వశ్చన్లో ఇచ్చాడే, యాజ్ ఇన్ ద క్వశ్చన్ ఇట్ వాస్ గివెన్ సెగ్మెంట్ సి ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు మేక్ ఏ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు ద ఎక్స్టర్నల్ రెవెన్యూ, కన్సిడర్డ్ సెగ్మెంట్ సి ఫర్ మీటింగ్ ద ఎక్స్టర్నల్ రెవెన్యూ కన్సిడరేషన్. సో అందుకనే సి అనే సెక్షన్ తీసుకున్నాం.
చూడు సి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది 8,50,000. చూడు 30 lakhs ప్లస్ ఏబిసిడి. డి కూడా మనం ఆల్రెడీ ఇక్కడ రిపోర్టింగ్ ప్రకారం మిగిలిన బ్యాలెన్స్ సికి పంపించాం. డన్. రిక్వైర్డ్ 37,50,000. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ ఏంటి? నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ వచ్చేసి 14th ఇలిస్ట్రేషన్. చూడు ABC Limited has 5 operating segments ABCDE. The profit or for loss respect to segments ABCDE ఇచ్చాడు. Based on the quantitative thresholds, which of the above segment A to E would be considered as a reportable segments? ప్రాఫిట్ ఒకటే ఇచ్చాడు. ప్రాఫిట్ కొన్ని సెగ్మెంట్స్ ప్రాఫిట్స్ ఉన్నాయి, కొన్ని లాస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాఫిట్ ఒకటే సపరేట్గా ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి? ABCDE. ప్రాఫిట్ వచ్చినాయి ఇంత 780 ఒకటి ప్రాఫిట్ వచ్చింది, 1,500 ఒక ప్రాఫిట్ వచ్చింది, అండ్ ఈ 6,000 ప్రాఫిట్. మిగిలిన ప్రాఫిట్స్ లేవు, లాసెస్ ఉన్నాయి. సికి డీకి లాసెస్ ఉన్నాయి. సో నువ్వు అబ్సల్యూట్ అమౌంట్స్లో కన్సిడర్ చేయాలి. ఓకేనా? టోటల్ ప్రాఫిట్ ఎంత? 8,280 అండ్ అబ్సల్యూట్ లాస్ వచ్చి 6,800. ఈ రేటేటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు కూడా యూ ఆల్వేస్ కన్సిడర్ ద హయ్యెస్ట్ వాల్యూ. అబ్సల్యూట్ అమౌంట్స్లోనే పట్టించుకో, అది ప్లస్ మైనస్ అన్నది నీకు అనవసరం. ఓకేనా? అప్పుడు ఎంత వచ్చింది? 8,280. ఇది హయ్యెస్ట్ కాబట్టి ఏది హయ్యెస్ట్? ఇక్కడ చూడు, ప్రాఫిట్ ఈజ్ హయ్యెస్ట్. సో దాని మీద 10% కడితే 828. సో ఆ 828 ఇక్కడ ఫిల్ఫిల్ అవుతుంది. బి కేటగిరీ ఫిల్ఫిల్లింగ్ అండ్ సిడిఈ. అక్కడ నువ్వు దాన్ని ప్లస్ మైనస్ అనేది నీకు అనవసరం. 828 అనేది మాత్రం చూపించుకో. అబ్సల్యూట్ అమౌంట్స్లో చూడు దీన్ని అంతా. ఓకే, ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఎయిదర్ ఇట్ గోస్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ 828 పైకి వెళ్తే వాటిని రిపోర్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 1. ఇదేమడుతున్నాడు? హెవీ గూడ్స్ లిమిటెడ్ హ్యాస్ 6 ఆపరేటింగ్ సెగ్మెంట్స్. ద టోటల్ రెవెన్యూస్ LMN segment, internal, external, total assets. Heavy Goods Limited needs to be determined how many reportable segments it has. You are required to advise Heavy Goods Limited as per the criteria defined under India's 108. రైట్? మొత్తం ఇచ్చిన సెగ్మెంట్ ఆడేమడుగుతున్నాడు? యు ఆర్ రిక్వైర్డ్ టు అడ్వైజ్ ఏ సెగ్మెంట్స్ మనం రిపోర్ట్ చేస్తామని అడుగుతున్నాడు. ఇచ్చిన సెగ్మెంట్స్ అన్ని రాసుకుంటాం. ఓకే, రాసుకున్నాం. అన్ని ఫస్ట్ ఇచ్చిన సెగ్మెంట్స్ అన్నీ మనం హెడ్డింగ్స్ కింద పెట్టేసుకున్నాను. మనకేమి ఇచ్చాడు? ఎక్స్టర్నల్ సేల్స్ ఇచ్చాడు, ఇంటర్నల్ సేల్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఏం చేస్తాం? ఇంటర్నల్ సేల్స్ రాసుకున్నాం. ఓకే, ఇంటర్నల్ సేల్స్. దాని తర్వాత ఎక్స్టర్నల్ సేల్స్, వాటి యొక్క టోటల్. రైట్? దీని మీద 10% కట్టు. ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ మీద 10% 4,575. 4,575 ఎక్కడైతే క్రాస్ అవుతుందో వాటిని రిపోర్ట్ చేస్తాం. అంటే ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ రెండు కలిపి చూడు, ఇండివిజువల్గా కాదు. ఓకేనా? క్రాస్ అయింది, ఇక్కడ క్రాస్ అయింది, ఇక్కడ క్రాస్ అయింది, ఇది క్రాస్ అవ్వలే. ఓకే, వాటిని రిపోర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే LMN OPQ. ఇచ్చిన ప్రాఫిట్ ఎక్కడెక్కడ సెగ్మెంట్స్ వచ్చింది? 3,000, 1,500, 900, 1,500, 900, 600, టోటల్ 6,000. లాస్ ఎక్కడ వచ్చింది? N ప్లేస్లో వచ్చింది లాస్, అండ్ O ప్లేస్లో కూడా లాస్ వచ్చింది. ఎల్లో కలర్లో ఉన్నాయి లాసెస్ అనమాట. సో టోటల్ నీకేం చెప్పిన అబ్సల్యూట్ అమౌంట్స్ విచ్ ఎవర్ హయ్యర్, అది ప్లస్ మైనస్ నీకు అనవసరం. ఏది హయ్యర్ అంటే 6,000 హయ్యర్ కాబట్టి 6,000 మీద 10% కడితే ఎంత? 600 ఎక్కడైతే క్రాస్ అయితే వాటిని రిపోర్ట్ చేస్తాం. సో ఆల్ ఆర్ రిపోర్టబుల్. నెక్స్ట్ ఏంటి? అసెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా టోటల్ మీద 10% కడతాం. టోటల్ అసెట్స్ అంత ఇచ్చాడు, రెస్పెక్టివ్ అసెట్స్ అన్నిటిని రాసుకున్న అసెట్స్ దాని యొక్క టోటల్, దాని మీద 10% కడితే ఇన్ ది రిపోర్టింగ్ సెగ్మెంట్స్ ఆల్ ఆర్ రిపోర్టింగ్ సెగ్మెంట్స్. జస్ట్ క్యూ అనే దగ్గరే అది మీట్ అవ్వట్లే. ఓకే, డన్. సో ఫైనల్లీ మనం ఏం చేస్తుంది? ఎక్స్టర్నల్ రెవెన్యూ మీద 75% కట్టి ఫైనల్ రిపోర్టింగ్ సెగ్మెంట్స్ ఆర్ మర్జింగ్. మొత్తం అన్నిటిని కలిపి తెచ్చి చూడు. ఒక పాయింట్లో ఏ సెగ్మెంట్లో మనం రిపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడు, అది ఎక్కడైనా సరే ఏ థ్రెష్ హోల్డ్ క్రాస్ అయినా సరే వాటిని మనం రిపోర్ట్ చేసేస్తాం. L వీఆర్ రిపోర్టింగ్, M వీఆర్ రిపోర్టింగ్, N వచ్చేసి ఇందులో రిపోర్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఓని రిపోర్ట్ చేస్తున్నాం, Pని రిపోర్ట్ చేస్తున్నాం, Qని కూడా రిపోర్ట్ చేస్తున్నాం. అంటే మనం ఫైనల్గా అన్నింటిని మనం రిపోర్ట్ చేస్తున్నాం. వీఆర్ రిపోర్టింగ్ ఆల్. సో 75% క్రైటీరియా మెట్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ రెవెన్యూ కండిషన్ యాజ్ ఆల్ సెగ్మెంట్స్ ఆర్ రిపోర్టెడ్. 75% క్రైటీరియా మీట్ అయిపోయినట్టే, మొత్తం అన్నీ రిపోర్ట్ చేసేస్తున్నాం. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ బి మెట్. Let's go with illustration 12. Okay, it's very important question. Okay, LDR question. డిఫికల్ట్ క్వశ్చన్ అంటే ఏమైనా ఉందంటే అది ఇది ఒకటే. చాలా జాగ్రత్తగా విను. ఓకే,
X Limited is operating in coating industry. Its business segments comprises of coating and others. ఓకే, ఈ ఇండస్ట్రీలో కోటింగ్ ఇండస్ట్రీలో ఇద్దరున్నారు సెగ్మెంట్స్, ఒకటి కోటింగ్ అండ్ అదర్స్ ఏమేమి చేస్తుందంటే కన్సిస్టింగ్ ఆఫ్ కెమికల్స్, పాలిమర్స్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్. సర్టెన్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2011-12 is given in the external revenue, operating income, result, asset, liabilities. Okay, additional information is also given. Unallocated ఏమి ఇచ్చాడు, జస్ట్ అన్అలోకేటెడ్ ఇన్కమ్ ఇచ్చాడు. వన్ సెకండ్. Unallocated income, interest in bank charges, income tax expenses, unallocated investment, unallocated liabilities and reserves and surplus, depreciation, capital expenditure, revenue from outside India. Based on the above information, ఇక్కడ స్లో డౌన్ ఏందట, based on the above information, how X Limited would disclose information about reportable segment revenue, profit or loss, assets and liabilities for the financial year 2001-2, right? Based on the above information, how X Limited would disclose the information about reportable segment revenue, profit and loss. What is clearగా ఏమడుగుతున్నాడు, ప్రాఫిట్ అండ్ లాస్, అసెట్స్, లయబిలిటీస్. అసలు రిపోర్టబుల్ సెగ్మెంట్స్ దీన్ని ఎలా డిస్క్లోజ్ చేస్తారు ఇన్ఫర్మేషన్ అని అడుగుతున్నాడు. సో దేర్ బిగిన్స్ ద క్వశ్చన్. ఓకే, లెట్ us స్టార్ట్ ద క్వశ్చన్. ఫస్ట్ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ అని రాస్తా. ఏంటి మన దగ్గర ఏమని చెప్పాడు, నేచర్ అండ్ నేమ్ ఆఫ్ ద ప్రోడక్ట్. సెగ్మెంట్ కంప్రైజెస్ ఆఫ్, ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేచర్ అండ్ నేమ్ ఆఫ్ ద ప్రోడక్ట్. మన సెగ్మెంట్లో ఏమేమి ఉన్నాయో వాటి యొక్క డిస్క్రిప్షన్ చెప్పిన. సెగ్మెంట్ కంప్రైజెస్ ఆఫ్ కోటింగ్ అండ్ అదర్స్ గురించి ఏం చెప్పాడు, కన్సిస్టింగ్ ఆఫ్ కెమికల్స్, పాలిమర్స్ అండ్ టోటల్ రిలేటెడ్. అది ఏదైతే చెప్పాడో అదే ఇక్కడ చూడు, ఇక్కడ చెప్పింది రాసుకున్నాం. కోటింగ్ గురించి ఏమైనా చెప్పాడంటే ఏం చెప్పలేదు కాబట్టి నిల్, చెప్తేనే రాస్తాం. మనం ఆ బిజినెస్లో లేం కాబట్టి మనకు తెలియదు ఆ ఇన్ఫర్మేషన్. ఓకే, నేచర్ అండ్ నేమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ డన్. నెక్స్ట్ యూ హ్యావ్ టు రైట్ అదర్ ఇన్ఫర్మేషన్. నేచర్ అండ్ నేమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత అదర్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నాం. సెగ్మెంట్ రిపోర్ట్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్. సో సెగ్మెంట్ రిపోర్ట్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్ వీఆర్ డూయింగ్. అదర్ ఇన్ఫర్మేషన్ మనం వేస్తున్నామంటే ప్రోడక్ట్ బేస్డ్ మీద చెప్తున్నాం. ఆ తర్వాత బేస్డ్ రెవెన్యూ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా కింద వచ్చారు చూడు. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్ చెప్తున్నాం. దాని తర్వాత లాస్ట్లో ఏం చెప్తామంటే బేస్డ్ ఆన్ లొకేషన్ చెప్తున్నాం. ఓకే, ఫస్ట్ లెట్ us గో అండ్ సాల్వ్ బేస్డ్ ఆన్ ప్రోడక్ట్. మన దగ్గర ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేసి ఎన్ని ఉన్నాయి సెగ్మెంట్స్, కోటింగ్ ఒకటి, అదర్స్ ఒకటి, టోటల్. ఓకే, ఆడేమి ఇచ్చాడు, రూపీస్ ఇన్ ల్యాక్స్ అని పైన ఇచ్చాడుగా, మనం పైన రూపీస్ ఇన్ ల్యాక్స్ రాయాలి. ఓకే, లెట్ us స్టార్ట్ ద జర్నీ. ఫస్ట్ నీకు ఏమి ఇచ్చాడు చూడు, ఎక్స్టర్నల్ రెవెన్యూ ఇచ్చాడు, రైట్? ఎక్స్టర్నల్ రెవెన్యూ ఎంత ఇచ్చాడు, 2 lakhs ఇంక్లూడింగ్ జిఎస్టీ. జిఎస్టీ ఇక్కడ ఇచ్చాడు కదా, రెవెన్యూ జిఎస్టీ ఇంక్లూడింగ్ జిఎస్టీ మనకి ఎందుకు, జిఎస్టీ తీసేసాగా ఏవైతే మిగిలిందో దట్ విల్ బీ యువర్ రెవెన్యూ, రైట్? ట్యాక్స్ పే చేసిన తర్వాత. సో రెవెన్యూ ఇన్ దట్ ఎక్స్టర్నల్ రెవెన్యూ కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, ఎంత ఆఫ్టర్ జిఎస్టీ తీసాక 1,95,000, 2 lakhs minus 5,000 అంటే 1,95,000, 70,000 minus 3,000 అంటే ఎంత, 67,000. ఓకే, అదర్స్కి 67,000. సో టోటల్ 2,62,000, రైట్? అదర్ ఆపరేటింగ్ ఇన్కమ్. ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఎక్స్టర్నల్ రెవెన్యూ సాల్వ్ చేసాం. నెక్స్ట్ ఏముంది, ఆపరేటింగ్ ఇన్కమ్ ఉంది. అదర్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఎంత, 40,000 and 15,000. 40,000 and 15,000. టోటల్ అంతా 40,000 plus 15,000, 55,000. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్ సెగ్మెంట్ రెవెన్యూ అనేది ఏమైనా ఉందా, వీళ్ళ ఇంటర్ సెగ్మెంట్లుగా అంటే కోటింగ్ వాడు అదర్స్కి ఏమైనా సప్లై చేసిన రెవెన్యూ ఉందంటే లేదు. ఒకవేళ ఉండుంటే అది ఏం చేస్తామంటే ఇక్కడ వీ విల్ యాడ్ దట్ రెవెన్యూ ఆల్సో. ఓకే, సో టోటల్ రెవెన్యూ ఎంత వచ్చింది, 2,35,000, 82,000. సో టోటల్స్ అవి. నెక్స్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ లెస్ ఇంటర్ సెగ్మెంట్ రెవెన్యూ. ఇక్కడ ఏదైతే రెవెన్యూ చూపించాం ఆ రెవెన్యూని మనం తీసేసి అవుట్ సైడర్ ఎంటిటీ యొక్క రెవెన్యూ మాత్రమే ఉంచాలి, రైట్? ఉంచాలి. ఇక్కడతో
రెవెన్యూ గురించి డీటెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది రిజల్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. దెన్ వీఆర్ స్టార్టింగ్ గోయింగ్ విత్ రిజల్ట్స్. సెగ్మెంట్ రిజల్ట్స్ ఎంతట కోటింగ్ది 10,000, అదర్స్దేమో 4,000. 10,000 4,000 అండ్ టోటల్ 14,000. ఇది రిజల్ట్స్. అయితే దానికి రిజల్ట్స్ సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? అన్అలోకేటెడ్ ఇన్కమ్, నెట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ తీసేగా అలోకేట్ చెయ్యని ఇన్కమ్ ఎంత ఉంది. వీ డిడ్ నాట్, ఇప్పటిదాకా మనం ఇన్కమ్ని అలోకేట్ చేయలేదు. సో ఇప్పుడు ఏమన్నా మనం ఏం చేయాలి, అలోకేట్ చేయాలి. సో అక్కడ సెగ్మెంట్ వైజ్ చెప్పలేదు నీకు. సో టోటల్ అట్టుకెళ్ళి టోటల్ కాలంలో వేసేస్తాం. టోటల్ రెవెన్యూ ఆఫ్ నెట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఎంత, ఇది 30 lakhs అంతే ఇచ్చారు కాబట్టి ఇన్ ల్యాక్స్ కూడా మనకి ఇక్కడ 3,000 వస్తుంది. ఓకే, సింపుల్. అది ఎలాగా అని అడుగుతావా? మొత్తం ఇచ్చిందంటే పెడితే 1 lakh చేయి. 1 second అవి క్యాల్సియం. ఓకే, మనం ఇప్పుడు ఏం చేసాం, రెవెన్యూ నెట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ తీసేసాం కదా. ఏం లేదురా, నీకు అది కావాలంటే 30 lakhs ఇచ్చింది డివైడ్ బై 1 lakh చేస్తే ఇది వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే, ఆ తర్వాత ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ ఛార్జెస్, అది మనకి ఎక్స్పెన్స్ కాబట్టి రెవెన్యూలోంచి మనం అది మైనస్ చేసేస్తాం. ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ ఛార్జెస్ ఎంత, 2,000 మైనస్ చేస్తే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత వచ్చింది, 15,000. ఓకే, కోటింగ్ అదర్స్ టోటల్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 15,000. ఓకే, దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చాడు, కరెంట్ ట్యాక్స్ ఎంత ఇచ్చాడు, డిఫర్ ట్యాక్స్ ఇచ్చాడు. సో ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ మైనస్ కరెంట్ ట్యాక్స్, డిఫర్ ట్యాక్స్ మైనస్ చేసాం. ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ వచ్చింది. ఓకే, నౌ అల్టిమేట్లీ వీ గాట్ ద ప్రాఫిట్. ఇప్పుడు దాకా వచ్చేసింది. నెక్స్ట్ ఏం ఇచ్చాడు ఇన్ఫర్మేషన్, రిజల్ట్ అయిపోయిన తర్వాత మనం అసెట్స్ ఇచ్చాడు. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ విత్ అసెట్స్. సెగ్మెంట్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. 50,000, 30,000, టోటల్ 80,000. ఓకే, ఆ తర్వాత అన్అలోకేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే అలోకేట్ చేయలేదో అవన్నీ ఇప్పుడు ఇవ్వాలి మనం. సో అలోకేట్ చేస్తామంటే ఏంది, వీఆర్ గివింగ్ ఇన్వెస్ట్మెంట్స్. అన్అలోకేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ 10,000 అండ్ అదర్ అసెట్స్. ఓకే, అన్అలోకేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఏమో 10,000, అన్అలోకేటెడ్ అదర్ అసెట్స్ ఎంత, అదొక 10,000. టోటల్ ఎంత, టోటల్ అసెట్ 1 lakh. రైట్. సో మనకి ఏమైంది, అసెట్స్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ ఏముంది, ఇంకా లయబిలిటీస్ ఉన్నాయి. లయబిలిటీస్ అంటే ఏంది, ఈక్విటీ అండ్ లయబిలిటీస్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూడు. సో బ్యాలెన్స్ షీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి ఎంత అసెట్స్, ఇక్కడ బ్యాలెన్స్ షీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నావా. ఈక్విటీ అండ్ లయబిలిటీ ఏమి ఇచ్చాడు, సెగ్మెంట్ లయబిలిటీస్ ఏమి ఇచ్చాడు, 30,000, 10,000, 30,000, 10,000, 40,000. ఓకే, ఇప్పుడు ఇందులో అన్అలోకేటెడ్ లయబిలిటీస్ ఏమున్నాయి, 20,000 ఉన్నాయి. ఈ లయబిలిటీని ఎలా యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తాం. ఎంత, 20,000 యాడ్ చేయాలి. టోటల్ లయబిలిటీ వచ్చేసి 60,000. రైట్. దాని తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ షేర్ క్యాపిటల్ ఉంది. అంటే షేర్ క్యాపిటల్ ఎంత, 10,000. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ 10,000 రాసుకున్నా. దాని తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే అదర్ ఈక్విటీ కదా మనకి. అదర్ ఈక్విటీ ఎంత, 30,000. చూడు, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ వచ్చేసి 30,000. షేర్ క్యాపిటల్ వచ్చేసి 1 lakh. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత, 10,000, అదర్ ఈక్విటీ వచ్చేసి 30,000. డన్. ఈక్విటీ అండ్ లయబిలిటీ టోటల్ ఎంత, 1 lakh. డన్. నెక్స్ట్ డిప్రిషియేషన్ అమౌంట్స్ ఫర్ కోటింగ్ అండ్ అదర్. చూడు ఇక్కడ సరిగ్గా, డిప్రిషియేషన్ అమౌంట్స్ ఫర్ కోటింగ్ అండ్ అదర్స్ ఆర్ 10,000 అండ్ 30,000 రెస్పెక్టివ్లీ. డిప్రిషియేషన్ ఎక్కడ చూపించాను నేను, నేను ఏం చేశాను, అసెట్స్ వరకు ఈక్విటీ అండ్ లయబిలిటీ సెటిల్మెంట్ అయిపోయింది. నాకు ఈక్విటీ అండ్ లయబిలిటీ ఎంత వచ్చింది, టోటల్ 1 lakh వచ్చింది. ఓకేనా, వాడు ఇచ్చిన ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు మనకి, 10,000 ఇచ్చాడు. ఓకే, ఇక్కడ దాకా లయబిలిటీని ఈక్విటీ షేర్ క్యాపిటల్ అదర్ అసెట్స్. ఓకే సారీ, ఇన్నికి అసెట్స్ ఎంత వచ్చాయి, 1 lakh వచ్చాయి. మరి ఈక్విటీ షేర్ క్యాపిటల్ లయబిలిటీ, ఈక్విటీ ప్లస్ లయబిలిటీ కూడా 1 lakh రావాలిగా, సరిపోయింది. సో దీస్ బోత్ ఆర్ మ్యాచింగ్. రైట్. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్.
సో వాడు ఏం చేశాడు ఇప్పుడు, నీకు వచ్చే నెక్స్ట్ డౌట్ నాకు అర్థమైంది ఏంటంటే హెడ్డింగ్స్ మనకి ఎలా గుర్తుంటాయి ఏంది, ఫస్ట్ ఎలా చేసావు, ఫస్ట్ వీ హ్యావ్ ఫౌండ్ అవుట్ రెవెన్యూ రిజల్ట్స్. సో అవన్నీ క్వశ్చన్ నుంచి నేను ఐడెంటిఫై చేసుకుంటున్నాను చూడు. అడిగాడు రెవెన్యూ, రిజల్ట్, అసెట్ చేసాం, లయబిలిటీస్ చేసాం. ఇప్పుడు ఏముంది, ఇంకా అదర్ డిస్క్లోజర్ ఇన్ఫర్మేషన్ రాసుకుంటున్నాం అంతే, అలా గుర్తుంచుకుంటే దర్ ఇస్ నథింగ్ బిగ్ టు డూ. క్యాపిటల్ ఎక్స్పెన్స్ ఎంత ఉందిరా, 50-20. క్యాపిటల్ ఎక్స్పెన్స్ 5,000 2,000 అంటే ఇందులో టోటల్ 7,000 క్యాపిటల్ ఎక్స్పెన్స్. ఓకే, దాని తర్వాత ఏమి ఇచ్చాడు, డిప్రిసియేషన్ అన్నది ఎక్కడ చూపించావు నువ్వు, డిప్రిసియేషన్ ఇంకా చూపించరా. ఎంత క్యాపిటల్ ఎక్స్పెన్స్ గురించి చెప్పాను, డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ ఎంత 10,000 3,000. అది డిప్రిసియేషన్ ఫర్ కోటింగ్ అన్నాడు కాబట్టి కోటింగ్ రాసాం. ఆ తర్వాత అదర్స్దే 3,000, టోటల్ ఎంత. ఓకే, నెక్స్ట్ అదర్ నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ ఏమైనా చెప్పాడంటే ఏం లేదు దాని గురించి ఇన్ఫర్మేషన్. ఈ ఫార్మేట్ గుర్తుంచుకో. ఇక్కడ ఏం చేసామంటే క్యాపిటల్ ఎక్స్పెన్సెస్, దాని తర్వాత డిప్రిసియేషన్ చూపించాం. నెక్స్ట్ ఇక్కడ దాని తర్వాత రెవెన్యూ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా అంట. అవుట్ సైడ్ ఇండియా అంటే బేస్డ్ ఆన్ లొకేషన్ కాబట్టి అది వేరే సెగ్మెంట్ మళ్ళీ. సో బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ ఇప్పుడు దాకా చేసేసాం. నెక్స్ట్ ఏముంది మనకి, ఇంకా బేస్డ్ ఆన్ లొకేషన్ చేయాలి. లొకేషన్ ఏముంది మన దగ్గర, రెవెన్యూ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా అన్నాడు. ఓకేనా, చూడు రెవెన్యూ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా, రెవెన్యూ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా ఎంత అంటే ఇండియా ఉంది అవుట్ సైడ్ ఇండియా అంతే కదా, మనకి ఇండియా ఒకటి ఉంది అవుట్ సైడ్ ఇండియా ఒకటి, టోటల్ 1 lakh ఇన్ ల్యాక్స్. ఓకే, అయితే మనకి ఏం చెప్పాడు, రెవెన్యూ అని చెప్తున్నాడు కదా. ఆడేం చెప్తున్నాడు, రెవెన్యూ అంటే మన దగ్గర రెవెన్యూ ఉందని అర్థమవుతుంది. రెవెన్యూ ఏం చేస్తాం, ఎక్స్టర్నల్ రెవెన్యూ అనుకున్నాను నేను. ఆ తర్వాత సెగ్మెంట్ అసెట్స్, ఓకే, మధ్యలో ఏమొచ్చింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సెగ్మెంట్ వైజ్. అదే చూస్తున్నాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సెగ్మెంట్ వైజ్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, హోల్డ్ పెట్టు, విల్ సాల్వ్ ఇట్. సరే, ఎక్స్టర్నల్ రెవెన్యూ ఏమి ఇచ్చాడు అది రాసుకోవచ్చు. మొత్తం ఎంత వచ్చింది మనకి, ఎక్స్టర్నల్ స్టెప్ పై నుంచి వచ్చింది. చూడు ఎక్స్టర్నల్ రెవెన్యూ ఎంత ఇచ్చి 2,62,000. యాక్చువల్గా ఫ్యాకల్టీ ప్రకారం 2,62,000 తీసుకోవాలి. కానీ ఆడేం చేశాడంటే ఐసీ వాడు ఇంక్లూడింగ్ ఆపరేటింగ్ ఇన్కమ్ కూడా కన్సిడర్ చేసాడు ఎక్స్టర్నల్ రెవెన్యూ అని చెప్పి. సో 2,62,000 ప్లస్ 55,000 ఎంత, 3,17,000. ఒకవేళ ఇంటర్ సెగ్మెంట్స్ ఏమైనా ఇచ్చాడనుకో అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఈ రెండింటినే కన్సిడర్ చేయాలి. ఓకేనా, లేదంటే ఇదన్నా కన్సిడర్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఇంటర్ సెగ్మెంట్ రెవెన్యూ మళ్ళీ మైనస్ అయిపోద్ది కాబట్టి. సో ఇక్కడ టోటల్ రెవెన్యూ ఎంత, 3,17,000. ఓకే, 3,17,000. ఇది 2,62,000, దాని ఐసీ ప్రకారం అయితే 3,17,000. రైట్. సెగ్మెంట్ అసెట్ ఎంత ఇచ్చాడు, ఓకే చూడు పైన ఆడు ఇంకోటి ఎక్కడి నుంచి ఇచ్చాడంటే పైన ఇన్ఫర్మేషన్ చెప్పాడు కదా, ఏమని 7th పాయింట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ కోటింగ్ అండ్ అదర్స్ 50,000 ప్లస్ 20,000 అంటే టోటల్ 70,000 కదా. ఓకే, ఆ తర్వాత ఏమి ఇచ్చాడు నీకు, సెగ్మెంట్ అసెట్స్ అవుట్ సైడ్ ఇండియా ఎంతట అది ఇచ్చాడు. సెగ్మెంట్ అసెట్స్ ఎంత, సెగ్మెంట్ అసెట్ 80,000 నువ్వు ఎలా చెప్పు. నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈజ్ మై నెక్స్ట్ క్వశ్చన్. అసెట్స్ అందులో సెగ్మెంట్ అసెట్ ఎంత ఇచ్చాడు, 80,000 ఇచ్చాడు. చూడు అసెట్స్ టోటల్ అసెట్స్ 50,000 ప్లస్ 30,000 సెగ్మెంట్ అసెట్ అది తీసుకున్నా 80,000. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్పాడు, రెవెన్యూ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా. అవుట్ సైడ్ ఇండియాలోంచి మనకి ఎంత వచ్చిందంటే రెవెన్యూ 62,000 ఇక్కడ చెప్పేసాడు నీకు. ఓకే, అవుట్ సైడ్ ఇండియా నుంచి నీకు 62,000 వచ్చింది. నెక్స్ట్ ఏంటో సెగ్మెంట్ అసెట్ అవుట్ సైడ్ ఇండియా నుంచి ఎంత అంటే 10,000. సో అది 10,000. సో ఇంకేమున్నాయి, ఇదేంది బ్యాలెన్సింగ్ ఫిగర్స్ అనమాట ఇవన్నీ.
3,17,000 minus 62,000 చేస్తే 2,87,000. ఓకే, 60 దాని తర్వాత సెగ్మెంట్ అసెట్ అంటే 80,000 నుంచి 10,000 తీసేస్తే 7,000, అది 70,000. ఓకే, అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ది ఎంత? వాడు అవుట్ సైడ్ ఇండియా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి దట్ విల్ బి నిల్, అండ్ ద ఎంటైర్లీ ద బ్యాలెన్స్ అనేది ఇండియాకి మాత్రం వస్తుంది. సో ఇక్కడ నువ్వు మళ్ళీ రివైజ్ చేయాల్సింది ఏంటంటే చూడు, ఫస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, ఎక్స్టర్నల్ రెవెన్యూ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, 3,17,000 స్టెప్ 1లో చేసాం. సో 3,70,000. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంది, సెకండ్ పాయింట్లో చెప్పాడు దాని గురించి ఇన్ఫర్మేషన్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 50,000 + 20,000, సో 7,000. నెక్స్ట్ సెగ్మెంట్ అసెట్, నెక్స్ట్ ఏముంది మన దగ్గర, సెగ్మెంట్ అసెట్స్ కూడా నీకు క్వశ్చన్ ఇచ్చేసాడు. సెగ్మెంట్ యొక్క అసెట్స్ 50,000 + 30,000 80,000. సో నీకు అవుట్ సైడ్ ఇండియాస్ ఇన్ఫర్మేషన్ నీకు ఎక్కడ చెప్పాడు, ఇక్కడ పాయింట్స్ చెప్పాడు. అవుట్ సైడ్ ఇండియా రెవెన్యూ 60,200, ఇదే సెగ్మెంట్ అసెట్ ఏమో 1,00,000 తీసాను. బ్యాలెన్సింగ్ ఫిగర్స్, దిస్ ఈస్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్స్, రైట్? దట్స్ ఇట్. ఇక్కడతో సమ్ అయిపోయింది. విత్ దిస్ వీ కంప్లీటెడ్ ఆపరేటింగ్ సెగ్మెంట్స్.